అంశము భవిష్యత్ గురించి భయపడవద్దు. వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ప్రతి మనిషిని భయపెట్టేది భవిష్యత్తు. భవిష్యత్తు మొత్తం పూలపాన్పులా ఉండాలని అందరూ కోరుకుంటారు. బంగారు భవిష్యత్తు కోసం రకరకాల ప్రణాళికలు వేసుకుంటారు. చదువుకున్నవారు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని, డబ్బున్నవాళ్లు ఏదైనా వ్యాపారం చేయాలని, పేదవాళ్లు డబ్బు దాచుకోవాలని, ఇలా రకరకాల భవిష్యత్ ప్రణాళికలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారి అవసరాల కోసం డబ్బు దాచుకోవడం, ఆస్తులు కూడబెట్టుకోవడం పరిపాటి అయ్యింది. భవిష్యత్ అనేది దేవునికి సంబంధించినది. రేపటిని గురించి చింతించవద్దని దేవుడు చెప్పినా మనం చింతిస్తూనే ఉంటాము. అందుకు కారణం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేకపోవడమే. ఏనాటి కీడు ఆనాటికి చాలును అని యేసు ప్రభువు చెప్పింది. ఈరోజు ఏడుపు ఈ రోజుకి చాలు, మళ్లీ రేపటి గురించి కూడా ఎందుకు ఏడవడం అని. రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. రేపటి దాకా అవసరం లేదు. ఈరోజు రాబోయే గంట కూడా భవిష్యత్తే. ఈ గంట గడిచి తరువాతి గంటలో ఏం జరుగుతుందో తెలీదు. యాకోబు 4:14లో రేపేమి సంభవించునో మీకు తెలియదు అని వ్రాయబడింది. అయినా సరే భవిష్యత్ గురించిన భయము, చింత మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. ఒక మనిషి తన జీవితకాలంలో శాయశక్తులా కష్టపడి పనిచేసే కాలం 40 సంవత్సరాలు. అంటే సగటున 20 సంవత్సరాల ప్రాయం మొదలుకొని 60 సంవత్సరాలు వచ్చే వరకు మనిషి కష్టపడుతూనే ఉంటాడు. దేవుడు కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులని అరణ్యంలో నడిపించిన కాలం 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు వాళ్లు ఏమీ కష్టపడలేదు, పంటలు పండించలేదు, డబ్బు సంపాదించలేదు. వాళ్ల బట్ట చెనగలేదు, కాలు వాయలేదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. వాళ్లు ఏది అడిగితే అది దేవుడు వారికిచ్చాడు. అయితే వారిలో అవిధేయులైనవారు, అవిశ్వాసులు అరణ్యములోనే చనిపోయారు. దేవుడు ఇశ్రాయేలీలకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారికి ఇష్టమున్నా లేకపోయినా ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు నడిపించాడు. ఇప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించడానికి సిద్ధంగానే ఉంటాడు. అయితే మనిషి ముందుగా దేవుణ్ణి గుర్తించాలి. తన జీవితంపై దేవుని అజమాయిషిని స్వచ్ఛందంగా అంగీకరించాలి. ఎవరైతే వారి భవిష్యత్తును దేవుని చేతిలో పెడతారో వారిని దేవుడు సరైన దారిలో నడిపిస్తాడు. కీర్తనలు 55:22లో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అన్న వాక్యాన్ని నమ్మినవాళ్లు దేవుని మీద ఆధారపడతారు. కాబట్టి భవిష్యత్తుని గురించిన చింత వారికి ఉండదు. మత్తయి 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు ప్రభువు ఇచ్చిన పిలుపును నమ్మి దేవుని మీద భారము వేస్తారు. దేవుణ్ణి నమ్మని వాళ్లు తమ భవిష్యత్తు గురించి భయపడుతూనే ఉంటారు. దేవుణ్ణి నమ్మి నీ భారము ఆయన మీద వేసి నీ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నీవు మమ్మును పోషించువాడవని నమ్మి నీయందలి నమ్మికతో నీపై ఆధారపడేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.